నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా, మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం, అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. మేడం, కుబేరుడు అంటేనే ఐశ్వర్యానికి ప్రతీక. సో అందరూ ఈ ఐశ్వర్య ప్రాప్తిని పొందాలి అంటే కుబేరుని ఏ విధంగా పూజించాలి తెలియజేస్తారా? అందరికీ కుబేరుడిలాగా ఐశ్వర్యం కావాలని చాలా మందులు ఇష్టపడుతూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయనలాగా అసలు మంచి ఐశ్వర్యం రావాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి మనం. అంటే ఎలా చేయాలి? కుబేరుడి దగ్గర ఉన్న ఐశ్వర్యం మనకు కూడా రావాలి అంటే కుబేరుడి దగ్గర చూడండి, ఎప్పుడు నిధి బిందెలు ఉంటానే ఉంటుంది ఆయన దగ్గర. అంటే నిధి బిందెలు అనేప్పుడు అందులో అసలు బంగారం ఉంటుంది, రత్నాలు ఉంటుంది. అవి కాకుండా అసలు చెప్పాలంటే ఎప్పుడు కానీ తన దగ్గర ధాన్యాలు ఉంటుంది, అన్నీ ఉంటూనే ఉంటాయి. అంటే అన్ని ఐశ్వర్యాలు తను దగ్గర ఎప్పుడు పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు కుబేరుడు ఎవరు అనుకుంటాము? లక్ష్మీదేవికి లెక్కలు రాసే అతను అన్నమాట. అంటే తను వచ్చి అన్నీ ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడు. అందుకే కుబేరుడి దగ్గర ఉన్న డబ్బులు అసలు లెక్క పెట్టలేము అంటారు, అంత ఉంటుందన్నమాట. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలనేది తనే లెక్క చూసి ఇస్తాడు. లక్ష్మీదేవికి లెక్క చూసి ఆయన అసలు అందరికీ జనులకు కూడా ఎంత ఇవ్వాలనేది తన కంట్రోల్లో ఉంది. కాబట్టి తనని మనం వశ్యం చేసుకోవాలి. కుబేరుడికి సంబంధించిన పూజలని ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు కుబేరుడి దగ్గర ఉన్నట్టుగా నిధి బిందెలు అనమాట. ఇది వచ్చి నిధి బిందెలు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక ధాన్యం ఉంటుంది, ఒక దాంట్లో ఏందంటే ఇంకొక ధాన్యం ఉంటుంది. వాళ్ళ జాతక పరంగా వేసేది ఉంటుంది. కొన్ని ఏంటంటే ఇందులో కాయిన్స్ కొన్ని వేసి దానికి కొన్ని మంత్రాలు ఉంటుంది. కొన్ని జాతక చక్రం అంటే ఇప్పుడు ఒక రాశి మేషరాశి ఉంది అనుకోండి, వాళ్ళకి సంబంధించిన మంత్రం చదువుకొని దానికి సంబంధించిన కాయిన్ ఒకటి వేసి అర్చన చేసేది ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించిన మంత్రం పాటించాలి. ఇప్పుడు కుబేర ఐశ్వర్యం రావాలి అంటే చాలా వరకు ఏం చేస్తారంటే అందరూ లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటారు. కానీ ఆ లక్ష్మీ కుబేర పూజ కూడా ఎట్లా ఫలితం వస్తుందంటే వాళ్ళ జాతక పరంగా చేసేటప్పుడు తొందరగా వాళ్ళకి ఆ పరిష్కారం అనేది అందుతుంది. అంటే మనం చేపించే రెమెడీ కూడా అంతే ఉంటుంది. అంటే మన వశీకరణ పూజలు చేస్తాం. ఎట్లా అంటే ధన వశీకరణ పూజలే చేపిస్తాం కాబట్టి చాలా తొందరగా వాళ్ళకి ఫలితం అందుతుంది. ఇప్పుడు ఈ నిధి బిందెల్లాగా ఉన్నాయి చూడండి, దేంట్లో ఒకరు ఏం చేయాలంటే పూజలు చేసేవాళ్ళు అసలు దానికి సంబంధించిన ధాన్యము, దానికి సంబంధించిన కొన్ని కాయిన్స్, అవి కాకుండా ఏంటంటే కొన్ని అంటే ముత్యాలు ఇలాంతా కొన్ని వేసి అర్చన చేసేది ఉంటుంది. దానికి పద్ధతి ఎట్లానంటే 9 రోజులు పూజ ఉంటుందండి. అంటే 9 రోజుల పూజల్లో ఎలా అంటే శుక్రవారం మొదలుపెట్టి అది 9 రోజులు ఉంటుంది ఆ పూజలు. కానీ ఇది వచ్చి ప్రతి ఒక్కరు ఫాలో కావచ్చము. దీనికి సంబంధించింది ఎవరైనా చాలా అప్పుల వల్ల బాధపడుతున్నాము, అసలు చాలా అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు అండి, మాకు ఎంత కష్టాలే తీరట్లేదు, అసలు మాకు అంటే కమిట్మెంట్ కూడా సరిపోవట్లేదు మనీ అట్లా అని చెప్పి బాధపడేవాళ్ళు ఈ అష్ట కుబేర పూజ అనేటప్పుడు చేసుకోవడం వల్ల వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు లభిస్తుంది. అవి కాకుండా దీన్ని తప్పకుండా ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఐశ్వర్యం లభించిందనే చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒక్క క్లయింట్ కూడా ఏంటంటే ధన వశీకరణ పూజలు చేయించుకున్న వాళ్ళే. అందుకని ఇప్పుడు దాకా కూడా వాళ్ళకి ఐశ్వర్యం విషయంలో అసలు చాలా బాగా ఈ మంచి పొజిషన్లో ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఈ పరిహారం అనేది. అయితే ఎవరైతే ఆర్థికంగా బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి ఈ అష్ట కుబేర పూజ అంటే 9 రోజులు ఉంటుందన్నమాట. అవి చేయడం వల్ల 100% వాళ్ళకి రిజల్ట్ అయితే వస్తుంది, ఆర్థిక పరంగా బాగా అవుతారు. అంటే మనకు జనరల్గా ఏమవుతుందంటే కుబేర మంత్రం చదువుకొని ఆ పూజలు ఫాలో అవుతే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఆ మంత్రం ఎలా అనేది కూడా చెప్తాను. ధన ఆకర్షణ పూజ కాబట్టి ధన వశీకరణ పూజ మేము చేపిస్తాం కదా. ఇందులో ఏంటంటే మీరు ఒకవేళ ఫాలో అవుతున్న వాళ్ళు మీకు తెలిసిన వరకు ఏంటంటే నేను చెప్పే మంత్రాన్ని పెట్టి మీరు చేసుకోవచ్చము. ఓం శ్రీం హ్రీం ఐం కుబేర లక్ష్మియై కమలధారిణ్యై ధన ఆకర్షణ్యై స్వాహ అని చదువుకుంటూ మనం ఇక్కడ ఈ బిందెల్లో అసలు ఏంటంటే ధాన్యాలు వేయాలి. ధాన్యం అంటే నవధాన్యాలు కాదు, అంటే కొన్ని వాళ్ళ జాతక పరంగా కొన్ని ధాన్యాలు చాలా ఇంపార్టెంట్, అది వరకమే వేయవలసింది ఉంటుంది. అలా వేస్తూ మంత్రం పాటించాలి. కొంతమంది ఏంటంటే కాయిన్స్ వేసి కూడా అర్చన చేసేది ఉంటుంది. అలా కూడా చేసుకోవడం చాలా మంచిది. ఈ మంత్రం అనేది చాలా ఫలితం ఇస్తుందండి. సో అయితే మీరు ఈ మంత్రం చదువుకునేదా ఈ పూజలు చేసుకోవాల్సింది ఉంటుంది. కానీ తప్పకుండా ఎవరైతే జాతక రీతిగా అంటే చాలా వరకు కష్టాలు పడుతూ ఉన్నారు, ఫైనాన్షియల్గా అస్సలు బాగాలేదని అనేవాళ్ళు ఈ పూజ చేసుకోవడం వల్ల ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. చూసారు కదండి, కుబేరునికి ఎలా పూజించాలి, అలాగే ధన వశీకరణ పూజలు ఎలా చేయాలి అని మీరు కూడా మీ జాతక పరంగా
చెప్పించుకొని చక్కగా పూజలు చేసుకుంటే మీరు కూడా ధనవంతులు అవుతారు. కుబేరులాగే ఆయన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి అనేది ఎప్పుడు మీ మీద బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. సో మీరు కూడా మీ జాతక చక్రాన్ని బట్టి ఆ హోమాలు పూజలు చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు.